ఏంటి కానుక అక్కడ? మామూలేనండి, వాళ్ళందరూ లోకల్ డ్రైవర్స్. మన వెహికల్లో కూడా వెళ్ళొచ్చు, బట్ ఇక్కడి నుంచి వాళ్ళ వెహికల్లోనే వెళ్ళాలని ఎంత పడితే అంత డిమాండ్ చేస్తారు. వెనకపోనే వాళ్ళు బొందా, నేను మాట్లాడతాను. మీ బండ్లు పక్కన ఆపండి. తీయండి, పక్క తీయండి. హలో, చెక్ పోస్ట్ ఏంటి? మా ఇష్టం. తీ. రోడ్ ఏమైనా మీద? అవును, మా రోడ్డు. మా బండిలోనే వెళ్తాం. అలా కుదరదు. తీ. ఫస్ట్ తీ. కుదరదు అంటున్నా తీమనగా? కదా. వెళ్ళు. అరే, నువ్వెవడు చెప్పడానికి? నో, వెళ్ళు. ఐఎమ్ నాట్ గోయింగ్. ముందు తీ. పోగా నువ్వు నీ ఇంగ్లీషు. బుద్ధుందా నీకు? మేనర్స్ లేదా? చల్. లేడీస్ మీద చేస్తావేంట్రా? ఇడియట్. పోగా మాకే చెప్తాం. నిన్ను కలిసిన రోజు రమ్మి నాకు ఫోన్ చేసిందిరా. నువ్వు వస్తావు నాకు తెలుసు, అందుకే నేను వచ్చాను. ఫోన్ ఇరా. ఫోన్. ఎవరికి బాబాయ్? నీ ఉడ్బీకి. బాబాయ్ బాబాయ్ వద్దు బాబాయ్. బాబాయ్ ప్లీజ్ బాబాయ్. హలో, నీకు తిట్టాలనిపిస్తే తిట్టు, ఏమైనా చెప్పాలనిపిస్తే చెప్పు. హలో సృష్టి, యాక్చువల్లీ ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. నేను కావాలని చేయలేదు. నాకు కుక్కలంటే చాలా భయం. నువ్వు టక్కుని కొట్టేసరికి పెద్ద ఇష్యూ అయిపోయింది. ఈ పెళ్లి క్యాన్సిల్ అయినందుకు చెప్పాలంటే నా మీద కంటే ఎక్కువ ఎఫెక్ట్ నీ మీద పడుతుందని నాకు తెలుసు. నేనే 2 months ముందు పరిచయం. బట్ యూ అండ్ జ్యూస్ ఐ టోటలీ అండర్స్టాండ్. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. హే, ఐఎమ్ సో సారీ. కొట్టుండకూడదు, చెప్పుండాల్సింది. నేను కూడా జ్యూస్లా ఒక కుక్క పిల్లని తెచ్చుకుని 6 months దాంతో క్లోజ్ అయ్యి ఓ సెల్ఫీ దిగి పంపిస్తాను. ఇవన్నీ జరగకుండా ఉంటే ఎల్లుండి మన పెళ్లి. ఎనీవే, మై బ్యాడ్ లక్. టేక్ కేర్. హే, పెళ్లి చేసుకుందావా? వాట్? పెళ్లి చేసుకుందావా? మరి ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇంత సడన్ గా? తాళి కట్టడానికి నువ్వు, కట్టించుకోవడానికి నేను ఉంటే చాలు. కుదిరిన వాళ్ళు వస్తారు, కుదరని వాళ్ళు వాట్సాప్ లో విష్ చేస్తారు. ఓకే? డబుల్ ఓకే. ఎస్. రే 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 రే, లవ్ యూ బాబాయ్. థ్యాంక్ యూ సో మచ్. రే, ఫోన్ చేయించింది ఆడరా. ఆడ రావడానికి రీజన్ నువ్వే కదరా. రేయ్ రేయ్ రేయ్, లవ్ యూ బాబాయ్.
బాగా జరిగింది కదా? అవును. చాలా హ్యాపీగా ఉంది వాసు. మళ్ళీ నిన్ను ఇలా చూస్తాననుకోలేదు. అయిపోయింది అనుకున్న పెళ్లి చాలా బాగా జరిగిందిరా. అవునరా. అభి రావడం మంచిదైంది. వైజాగ్ నుంచి షిఫ్ట్ అయినప్పుడు మహా థింగ్స్ కొని నా దగ్గర ఉండిపోయాయి. ఇప్పటికి కుదిరింది. థ్యాంక్స్. సరే అయితే బయలుదేరతాను. బాయ్. తనేం మన రిసార్ట్ లో రిసెప్షనిస్టో లేక మన వీధిలో ఉండే కుర్రాడ కాదండి. ఇవాళ కాకపోతే రేపైనా చెప్పొచ్చు అనుకోవడానికి. వెళ్ళి చెప్పేయండి. అమ్మాయిని నేనెలా కనుక? అబ్బా, గాల్లోకి ఉంగరం పెట్టినప్పుడు గుర్తు రాలేదా అమ్మాయి అని? అయినా లవ్వనగానే ముందు అబ్బాయే ప్రపోజ్ చేయాలన్నది మనం ఇంటి ముందు ముగ్గులేసే రోజులు. ఇప్పుడు ఇంట్లోనే చెప్పులేసుకుని తిరుగుతున్నాం. ఇంకా ఆలోచించకండి. కాదంటే ఎంగేజ్మెంట్ ఆగిపోయిన వాళ్ళకే పెళ్లైపోయింది. మీకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. పెళ్లెందుకు కాదు? వెళ్ళండి ప్లీజ్. సాయిగాడు ఊర్లో జరుగుతున్న పెళ్లిళ్ళన్నిటికి అటెండ్ అయ్యేటప్పుడే అనుకున్నా ఆడ పెళ్లి చాలా గ్రాండ్ గా జరుగుద్దని. రేయ్. సరే ఓకే, అర్థమైంది. ఇప్పుడు వస్తాం బాబాయ్. అవునరా, మేఘన అక్కడ కనిపించట్లేదు. ఏమో తెలీదురా. సర్లే, రేపు ఇంటికి వెళ్దాం. హే, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను, ఇంతలో నువ్వే. ఫ్యామిలీ, రెస్పాన్సిబిలిటీస్, వర్క్ కనుక ఇవి తప్ప నాకింకేం తెలీదు. ఇంకేదో కావాలని నాకెప్పుడు అనిపించలేదు కూడా. ఫస్ట్ టైం మనం ఒకళ్ళని కలిసినప్పుడు నచ్చితే మళ్ళీ కలిస్తే బాగుందనుకుంటాం. మరీ నచ్చితేనే ఎప్పుడెప్పుడు కలుద్దావా అని ఆలోచిస్తాం. అలా ఆలోచించింది ఫస్ట్ టైం నీ గురించే. బాబాయ్ సారీ, డిస్టర్బ్ చేయట్లేదు కదా? ఒక అర్జెంట్ పని, వాసుగాడు కలవాలంటున్నాడు, వెళ్దామా? పర్లేదు, ఇట్స్ ఓకే. సారీగా, రేపు పొద్దునే మారుకుందాం. ఓకే. హాయ్, 207 కి కనెక్ట్ చేస్తారా? ష్యూర్ మ్యామ్. థ్యాంక్స్. అభి, నేను సతీష్ మాట్లాడుతున్నాను. ఒకసారి అభికి ఫోన్ ఇస్తావా? అభి లేడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? ఎప్పుడు? ఇప్పుడే ఒక 10 నిమిషాలు అయింది. ఏమైందండి? వెళ్ళిపోయాడంట కనుక. అదేంటి, రేపొద్దునే మాట్లాడదామన్నాడన్నారు? ఎక్కడికి వెళ్ళాడరా? సతీష్, కోపం తెప్పించుకో. ఏమో తెలీదు బాబాయ్, అర్జెంట్ కాల్ వస్తే వెళ్ళిపోయాడు. కోపం తెప్పించుకున్నానా? కోపాలు నీకే కాదురా, మాకు కూడా వస్తాయి. దేనికి? దేనికా? మహా వల్ల గొడవపడి మీరిద్దరు విడిపోయి మళ్లీ కలవడానికి 5 ఏళ్లు పట్టిందిరా. మళ్ళీ ఇప్పుడు ఇంకొక అమ్మాయి వల్ల గొడవ జరిగి బాటిల్స్ రేసి నువ్వు ఫ్లైట్ ఎక్కేసి ఆడెళ్ళిపోతే నీకెలా ఉంటుందో తెలీదురా. మా వల్లైతే కావట్లేదు. అందుకే నీకు అమ్మాయి అంటే లవ్ అని అభిగడికి చెప్పేశాను. ఏ అమ్మాయి? తెలుసులే బాబాయ్, నీకు మేఘన అంటే ఇష్టం అని. ఎవరు చెప్పాడరా నీకు తనంటే నాకు ఇష్టం అని? మీరిద్దరు క్లోజ్ గానే ఉన్నారు కదరా. క్లోజ్ గా ఉంటే వెంటనే నీ ఇష్టం వచ్చినట్టు ఊహించేసుకుంటానా? నాకు మీరే ఎలాగో మేఘన కూడా అలాగే. మేఘన, ఈ కొద్ది రోజుల్లో ఏ ఒక్క రోజైనా ఒక్క క్షణమైనా నేను నిన్ను ఇష్టపడుతున్నట్టు నీకు ఎప్పుడైనా అనిపించిందా? ఏంట్రా, అభి అంటే నీకు ఇష్టమా?
రేయ్ ఏంట్రా స్పీడు చూస్తుండగానే టక్కన క్రాస్ చేసి వచ్చారు ఆఫీస్ నుంచి అర్జెంట్ కాల్ బాబాయ్ వెళ్ళాలి నీతో చెప్తే పంపని ఎలా కాల్ చేద్దాం అనుకున్నాను 6 ఏళ్ళప్పుడు అన్ని వదిలేసుకుని నా కోసం సైకిల్ వేసుకుని వెనకొచ్చేసినాడు రా నువ్వు. ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందని వెళ్తున్నావా? అది కాదు బాబాయ్. అబద్ధం అని తెలుసురా బాబాయ్. ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? మహా ఇష్టపడింది ఎవరిని? తెలిసిందే కదరా, నిన్నే. నిన్నే తెలిసిందిరా నాకు కూడా. ఎవరి గురించి అయితే నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను తనే తీసుకొచ్చి ఈ డైరీ ఇవ్వడం, తన గురించి ఇలా రాయడం కొత్తగా రెక్కలొచ్చినట్టు అనిపించింది. అభి నేనేం చెప్పినా సింపుల్ అంటుంటే నేను చెప్తుంది తనకు అర్థమవుతుందా లేదా అనుకునేదాన్ని. నన్ను అర్థం చేసుకోవడం తనకు చాలా సింపుల్ అని నెమ్మదిగా తెలిసింది. నువ్వు వెళ్ళగలవు అని జస్ట్ ఒక మాట అనేవాడు దొరికితే చాలనుకున్నాను. అలాంటిది వెళ్దాం పదా అని నా వేలు పట్టుకుని నన్ను తీసుకెళ్లాడు. అభి అంటే నాకు చాలా ఇష్టం అని తనతో చెప్పేద్దాం అనుకున్నాను. ఇంతలో అభి వాసు బెస్ట్ ఫ్రెండ్స్ అని, వాసు కూడా నేనంటే ఇష్టం అని తెలిసింది. అభితో చెప్దాం అనుకున్న మాటలు కాస్త మౌనంలోకి వెళ్ళిపోయాయి. నేను నాలో ఉండగలిగేది ఉండేలా చేసింది అభి. నన్ను కలిసి నా మనసులో ఉన్నది చెప్తాం అనుకున్నాను. అభి అమ్మా ఒకసారి కలుద్దామా? షూర్. హే, కరెక్ట్గా నేను కలుద్దాం అనుకుంటున్నాను, ఇంతలో నువ్వే కాల్ చేస్తావు. తెలిసిపోతుందా నీకు? ఇంట్లో వాళ్ళు కాల్ చేశారు. కాన్సర్ట్ వీడియో చూసాం, యూ సో ప్రౌడ్ ఆఫ్ యూ మహా అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అభి. యాక్చువల్లీ ఇద్దరు వచ్చి నాకు మీ ఇష్టాన్ని చెప్పిన రోజే చెప్పేసి ఉండేదాన్ని అభి, నువ్వంటేనే ఇష్టం అని. బట్ వాసు నా ఫీలింగ్స్కి అంత రెస్పెక్ట్ ఇస్తూ నేనంటే ఇష్టం అని చెప్తుంటే వెంటనే కాదని తన్ని హర్ట్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. ఇప్పుడు ఇంకా లేట్ చేసే కొద్దీ వాసు నా మీద హోప్స్ పెంచేసుకుని తర్వాత కాదంటే చాలా బాధపడతాడని ఈ కొద్ది రోజులు తన్ని దగ్గర నుంచి చూసాకే అర్థమైంది. తప్పు చేశానేమో అభి, ఆ రోజే చెప్పకుండా. నాకంటే బాగా వాసు గురించి నీకే ఎక్కువ తెలుసు. ఎలాగైనా నువ్వే మాట్లాడు. వాసు చాలా సెన్సిటివ్ మా, బా ఎమోషనల్ టైప్. వాడికి నాకు ఒకటే తేడా, అనుకుందేమో నిజం కాకపోతే నేను సింపుల్ గా తీసుకుని మూవ్ అయిపోతాను, కానీ వాడు అక్కడ అయిపోతాడు. నువ్వంటే ఇష్టం నాతో చెప్పినప్పుడు వాడితో ఫేక్ గా ఉండకూడదు, జెన్యున్ గా ఉండాలని ఆలోచించానే తప్ప వాడు నేను ఎంత సీరియస్ గా తీసుకుంటాడు నేను మాత్రం ఊహించలేకపోయాను. తప్పు చేసిన నువ్వు కదా మా, నేను. ఎవరి వల్ల వాడి సంతోషం దూరం అయితేనే తట్టుకోలేను. అలాంటిది వాడి సంతోషం నువ్వేం తెలిసాక కూడా నేనలా కాదు మహాన వల్ల. నువ్వు అవునన్నా కాదన్నా రేపు నా ఫ్యూచర్ ఏదైనా విల్ ఆల్వేస్ బి ఏ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అనుకున్నాను నేను. కానీ నువ్వు అవునంటే నీ ఫ్యూచర్ అనుకుంటున్నాడు వాడు. మహా, వాడు నన్ను నువ్వు అర్థం చేసుకున్నంతగా ఇంకెప్పుడు అర్థం చేసుకోలేరు. అంటే నీలా మన రిలేషన్షిప్ ని సింపుల్ గా తీసేసుకుని నన్ను మూవ్ అయిపో అని చెప్తున్నావు, అంతేగా? సో డిసైడ్ అయ్యే వచ్చావు. కలుద్దామని నువ్వు అడిగింది నా కోసం కాదు. వాసు చాలా మంచోడు మా. అభి ప్లీజ్,
వాసు చాలా మంచోడు, చాలా బాగా చూసుకుంటాడు. ఏ అమ్మాయికైనా వాసు లాంటి వాడిని పెళ్లి చేసుకోవడం చాలా లక్కీ. అదంతా నాకు తెలుసు. నేను తెలుసుకోవాలనుకుంటుంది అది కాదు. ఇంకాసేపు మన గురించి మాట్లాడడం వల్ల నీ డిసిషన్ లో చేంజ్ అయితే ఉండదుగా. ఒక అమ్మాయి ఒకరిని లవ్ చేస్తే ఇంట్లో వాళ్ళు కాదంటే ఆర్గ్యూ చేయొచ్చు. ఇష్టపడేవాడే కాదంటుంటే ఆర్గ్యూ చేయడం ఫూలిష్నెస్ కదా. వాళ్ళకి వీళ్ళకి నచ్చినట్టు నేను ఉండడం ఏంటి? నాకు నచ్చినట్టు నన్ను ఉండమని చెప్పిన నువ్వే ఇప్పుడు నీకు నచ్చినట్టు నన్ను ఉండమంటున్నావు. బాగుంది. ఒకటి మాత్రం నిజం, నువ్వంటే నాకెంత ఇష్టం అంటే నీకోసం నిన్ను కూడా వదులుకునేంత. నిన్ను ప్రేమించే అమ్మాయి నీకోసం ఏడిస్తే చాలన్నావు. ఇప్పుడు మొత్తానికి ఏడిపించేశావు. థ్యాంక్స్. ఫ్రెండ్ మహావాడు. ప్రేమించిన అమ్మాయి కంటే ఎక్కువ. చిన్నప్పుడు నీకు అమ్మ ఎక్కువ ఇష్టం, నాన్న ఎక్కువ ఇష్టం అని అడిగితే కాసేపు ఆలోచించుకుని అమ్మ అని చెప్పేవాడిని. ఇప్పుడు నువ్వు అడిగిన దానికి ఆలోచించక్కర్లేదు మా. వాడికంటే నాకు ఏది ఎక్కువ కాదు. ఓ ఫ్రెండ్ గా ఈ విషయాన్ని సింపుల్ గా తీసుకుని ఎప్పటిలాగా నువ్వు ఉండగలిగాను. కానీ నువ్వు నా కళ్ళ ముందున్నా ఏం జరగనట్టు మామూలుగా ఉండగలిగేంత సింపుల్ కాదవి నాకు నువ్వు. వాసు కోసం నేను చెప్పిన మాటను అర్థం చేసుకుని వాసుని వదిలేసి వెళ్ళిపోయాడని తెలిసింది. అభి వెళ్ళాక కొద్ది రోజులు కష్టం అనిపించింది. తర్వాత వాసు కేరింగ్, సిన్సియారిటీ, తను చూపించిన ప్రేమ ఆ బాధని మర్చిపోయేలా చేశాయి. ఇద్దరి ఫ్యామిలీస్ చాలా హ్యాపీ. ఇంకో నెలలో పెళ్లి. అంతా బానే ఉంది. కానీ ఒక్క ప్రశ్న మాత్రం ప్రతి క్షణం నన్ను తరుముతూనే ఉంది. నేను అభిని ఇష్టపడిన విషయం వాసుతో చెప్పాలా వద్దా? తెలిసి తెలియని వయసులో ఒక్కసారి నీ చేపట్టుకుని తీసుకెళ్ళాను రా, అంతే. ఆ తర్వాత మన ఫ్రెండ్షిప్ని ప్రూవ్ చేసుకోవడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని నువ్వే తీసేసుకుంటే ఎలారా? ఆల్రెడీ మహారాష్కున్న డైరీలో చివరి 2 లైన్లుగా మిగిలిపోయాను. ఇప్పుడు ఇంకో అమ్మాయి జీవితంలో ఇంకో 2 లైన్లుగా మిగిలిపోవాలని వదిలేసి వెళ్ళిపోతున్నావా? చేసిన తప్పే మళ్ళీ చేస్తావేంట్రా? నీకోసం ఏం చేసినా తక్కువ అనిపిస్తుంది తప్ప తప్పు అనిపిస్తుంది. మళ్ళీ జన్మంటుంటే ఫ్రెండ్ గానే పుట్టరా, సరిపోలేదు. ఆడంతటా ఏదో ఊహించుకుని వాగాడా తప్ప తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవురా. తనకు నువ్వంటేనే ఇష్టం. ఎవరన్నారు ఇష్టం అని? అంత సీన్ లేదు. అయినా చెప్ప పెట్టుకుంటూ వెళ్ళిపోయేవాడి గురించి నేనెందుకు ఆలోచించాలి? వాటమ్మా, వాటర్ చేసమ్మా. మరి రింగ్ పెట్టింది, కళ్ళల్లోకి చూసింది, ఫారెన్ వెళ్ళిపోతామని అడిగింది, అదంతా ఏంటి? హ్యూమానిటీ అయి ఉంటుందిరా. నువ్వు కూడా నా వాసు.